నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని గ్రావిటీ కెనాల్ వైపు అయితే ఉన్నాము. ఈ గ్రావిటీ కెనాల్ E9 N16 రోడ్ జంక్షన్ వైపు నుండి స్టార్ట్ అయ్యి E3 N17 రోడ్ జంక్షన్తో ఎండ్ అవుతుంది. దాదాపు 7.82 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వర్క్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. ప్రెసెంట్ పెండింగ్లో ఉన్న వర్క్స్ వచ్చేసి 2 to 3 కిలోమీటర్స్ దగ్గరే పెండింగ్లో ఉన్నాయి వర్క్స్. ఎక్కడెక్కడైతే ఈ గ్రావిటీ కెనాల్ కంప్లీట్ అయిందో చూడడానికైతే చాలా బాగుంది. చాలామంది గ్రావిటీ కెనాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే వదిలేస్తారా, లేదంటే సైడ్ వైపు కాంక్రీటింగ్ చేస్తారని చెప్పైతే అడుగుతున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ గ్రావిటీ కెనాల్ కి కొండవీటి వాగుకి సైడ్ వైపు కాంక్రీటింగ్ అయితే చేస్తారు. అది ఫేజ్ 2లో అయితే చేస్తారు. ఇంకా పాలవాగుకి వచ్చేసి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు. నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. అలాగే ఈ గ్రావిటీ కెనాల్ పైన ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్డు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జిలు అయితే నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జిలకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మిస్తున్న 25 మీటర్స్ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్ల పైన కూడా బ్రిడ్జిలు అయితే నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జిలకు సంబంధించిన వర్క్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన స్టేటస్ కూడా చూపిస్తాను. ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించి బెడ్ విడ్త్ ఎంత ఉండబోతుంది, టాప్ విడ్త్ ఎంత ఉండబోతుంది, అలాగే దీనికి గ్రీన్ బఫర్ జోన్స్ ఉంటాయా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఈ ప్రెసెంట్ ఈ గ్రావిటీ కెనాల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి గ్రావిటీ కెనాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి క్యాపిటల్ రీజియన్లో దాదాపు 7.83 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం గ్రావిటీ కెనాల్ వచ్చేసి 23 కిలోమీటర్లు అయితే ప్లాన్ చేశారు. ఇక ప్రెసెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్స్ మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడక్కడ కొన్ని చోట్లే పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జిలు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి E9 రోడ్డు క్రాస్ అవుతుంది. ఈ E9 రోడ్డు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం రాజధాని ప్రాంతంలో 815 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న బిట్ ఇంకా ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంది. ఆ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే ఇటువైపు చూడండి మొత్తం ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్లోపులు కూడా కంప్లీట్ అయిపోవడంతో ఎలా కనిపిస్తుందో. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఇదే లుక్తో అయితే ఉంటుంది. దీన్ని ఫ్యూచర్లో సెకండ్ ఫేజ్లో ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాంక్రీటింగ్తో మొత్తం రెడీ చేస్తారు. ఈ గ్రావిటీ కెనాల్ ఒక బెడ్ విడ్త్ అంటే దీని లోపల బెడ్ విడ్త్ అంటారు. అది వచ్చేసి 40 మీటర్స్తో ఉంటుంది. దీని టాప్ విడ్త్ అంటే టాప్లో ఉండే విడ్త్ వచ్చేసి 70 మీటర్స్తో ఉంటుంది. అలాగే దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ బఫర్ జోన్స్ ఉంటాయి. అంటే ప్లాంటేషన్స్ అవన్నీ పెట్టుకొని వాకింగ్ ట్రాక్ లా చేయడానికి గ్రీన్ బఫర్ జోన్స్ కోసం అయితే వదులుతున్నారు. అవి వచ్చేసి ఈచ్ సైడ్ వచ్చేసి 20+20 మీటర్స్తో ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 110 మీటర్ల విడ్త్తో ఈ గ్రావిటీ కెనాల్ని అయితే నిర్మిస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ ఏదైతే జంక్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ జంక్షన్ అంటారు. మన రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ఒకవైపు అలాగే పాలవాగు ఇంకోవైపు అయితే ఫ్లో అవుతాయి. ఎక్కడా లేని విధంగా ఇక గ్రావిటీ కెనాల్ కొండవీటి వాగు రెండు ఇక్కడే క్రాస్ అవుతున్నాయి. ఈ క్రాస్ అయ్యే చోట ఏంటంటే నేను సేకరించిన డేటా ప్రకారం ఇక్కడ ఒక సింపన్ లాంటిది అయితే నిర్మిస్తారు. అంటే ఆక్వాడక్ట్ లాంటిది అయితే నిర్మిస్తారు. గ్రావిటీ కెనాల్ కింద నుండి ఫ్లో అయ్యేలాగా దీనిపై నుండి కొండవీటి వాగు ఫ్లో అయ్యేలాగా అయితే ఒక స్ట్రక్చర్ని అయితే నిర్మిస్తారు. ప్రెసెంట్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా రైట్ సైడ్ జరుగుతున్నాయి. ఇది ఎగ్జాక్ట్గా బ్రహ్మకుమారీస్ దగ్గర అయితే ఉంటుంది. దీనికి కొంచెం ముందు వెళ్ళంగానే E8 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ E8 రోడ్డు పైన కూడా ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం మాస్టర్ ప్లాన్ ప్రకారం 23 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. రాజధాని ప్రాంతంలో వచ్చేసి 7.83 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే E8 రోడ్డు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో కూడా మీరు చూడొచ్చు.
నేను 2-3 కిలోమీటర్స్‌లో పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పా గదా! ఆ వర్క్స్ అయితే ఇయ్యే అనమాట. ఇటువైపు మొత్తం ఇంకా చాలా వరకు పనులైతే కంప్లీట్ చేయాల్సుంది. ఇక్కడంతా రాక్ సాయిల్ ఉండడంతో ఇక్కడ మొత్తం ఏంటంటే కొంత మేర పగలగొట్టి పూర్తి స్థాయిలో ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఈ చిన్న బిట్ వరకు ఏంటంటే ఎక్కువ శాతం వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతాది మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లాన్ ప్రకారం ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి లామ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వైకుంఠపురంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 23 కిలోమీటర్లు అని చెప్పా గదా! ఔట్ సైడ్ క్యాపిటల్ రీజియన్‌లో 15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. క్యాపిటల్ రీజియన్‌లో వచ్చేసి ఒక 8 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఔట్ సైడ్ క్యాపిటల్ రీజియన్ వచ్చేసి లామ్ దగ్గర ఒక రిజర్వాయర్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఆ రిజర్వాయర్ కూడా దాదాపు 470 ఎకరాల్లో ఉంటుంది. 0.3 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మిస్తారు. ఆ రిజర్వాయర్ దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పెదపరిమి వరకైతే వస్తుంది. పెదపరిమి దగ్గర కూడా ఒక రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 477 ఎకరాల విస్తీర్ణంలో 0.3 టీఎంసీ కెపాసిటీతో ఆ రిజర్వాయర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ గ్రావిటీ కెనాల్ క్యాపిటల్ రీజియన్‌లోకైతే ఎంటర్ అవుతుంది. ఈ క్యాపిటల్ రీజియన్‌లో ఎంటర్ అయ్యి ఈ3 ఎన్17 రోడ్ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత వైకుంఠపురంకి దగ్గరలో ఇంకో రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ వచ్చేసి 519 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అదొచ్చేసి 0.2 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్ దాటిన తర్వాతే వైకుంఠపురం దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తారు. ఈ గ్రావిటీ కెనాల్ ఫ్లో కూడా ఏంటంటే లామ్ వైపు నుండి ఒక ఒక గ్రావిటీ యాక్షన్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవుతూ ఈ 3 రిజర్వాయర్స్ ఫుల్ అయిన తర్వాత ఈ వైకుంఠపురం రిజర్వాయర్ కూడా ఫుల్ అయిన తర్వాత ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ వాటర్ మొత్తాన్ని కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తారు. ఇది ప్లాన్ ప్రకారం గ్రావిటీ కెనాల్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఈ స్టోరేజ్ పరంగా చూసుకుంటే క్యాపిటల్ రీజియన్‌లో ఒక 3 రిజర్వాయరు, ఔట్‌సైడ్ క్యాపిటల్‌లో 3 రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 6 రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి ఈ కెనాల్స్ మొత్తం కంప్లీట్ అయితే స్టోరేజ్ పరంగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా కూడా ఈ కెనాల్స్ ఉపయోగపడతాయి. అలాగే మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ6 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఈ రోడ్డు క్రాస్ అయ్యే చోట ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్‌కి సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ కెనాల్ ఏదైతే ఉందో, ఈ కెనాల్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నారు. అలాగే ఏంటంటే ఎల్‌పీఎస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు జోన్ 4 అయితే ఉంటుంది. ఈ జోన్ 4లో కలెక్టర్ రోడ్స్ ఏవైతే వస్తున్నాయో, ఆ కలెక్టర్ రోడ్స్ పైన కూడా బ్రిడ్జ్‌లు అయితే వస్తాయి. వాటికి సంబంధించిన వర్క్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ మీరిక్కడ చూడండి. ఆ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ పైలింగ్ కానివ్వండి అయంతా చేస్తున్నారు. ఆ 25 మీటర్స్ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, అయ్యొచ్చేసి ఈ ట్రంక్ రోడ్స్‌తో అయితే కనెక్ట్ అవుతాయి. ఒక విధంగా ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఏంటంటే క్యాపిటల్ రీజియన్‌లోనే ఉంటుంది. ఆ రిజర్వాయర్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ఆ రిజర్వాయర్స్ కూడా ఏంటంటే క్యాపిటల్ రీజియన్‌లోనే ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడిప్పుడు ఏంటంటే పెదపరిమి, ఇంకా వైకుంఠపురం, ఇంకా వడ్డమాను ఈ విలేజెస్ అన్నీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్‌లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి ఈ5 రోడ్ క్రాస్ అవుతుంది. కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 6 రిజర్వాయర్స్ నిర్మిస్తున్నారని చెప్పా గదా! ఈ 6 రిజర్వాయర్స్ మొత్తం స్టోరేజ్ పరంగా చూసుకుంటే, క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న రిజర్వాయర్స్ వచ్చేసి 0.54 టీఎంసీ కెపాసిటీతో ఉంటాయి. అయి 3 రిజర్వాయర్స్ కలుపుకొని. అయొచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఒక రిజర్వాయరు, అలాగే నీరుకొండ రిజర్వాయరు, పెనుమాక రిజర్వాయరు, ఇంకా ఔట్ సైడ్ క్యాపిటల్ కూడా లామ్ దగ్గర ఒక రిజర్వాయరు, ఇంకా పెదపరిమి రిజర్వాయరు, ఇంకా వైకుంఠపురం రిజర్వాయరు. ఈ 3 రిజర్వాయరు ప్లస్ క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న రిజర్వాయర్స్ అన్నీ కలుపుకొని దాదాపు 1.35 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ4 రోడ్ క్రాస్ అయ్యే చోట కూడా మీరు చూడొచ్చు బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్. ఫ్యూచర్‌లో రాజధాని ప్రాంతంలో వాటర్ పరంగా ఎటువంటి క్రైసిస్ ఉండవు. అలాగే ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా కూడా ఈ కెనాల్స్, రిజర్వాయర్స్ అయితే ఉపయోగపడతాయి. ఇటువైపు కూడా మీరు చూడండి. ఇక్కడ ఒక కలెక్టర్ రోడ్ నిర్మాణం కోసం పైలింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం జోన్ 4 అని చెప్పా గదా! ఆ జోన్ 4లో
ఇంటర్నల్‌గా రోడ్స్ అయితే నిర్మిస్తారు. ఇంకో కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 25 మీటర్స్‌తో ఉంటుంది. ఇంకా మిగతా రోడ్‌లొచ్చేసి 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో రోడ్లుంటాయి. ఇంకా 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి. ఈ కలెక్టర్ రోడ్డు పైన బ్రిడ్జి నిర్మాణం కోసం ఇక్కడ పైలింగ్ అయితే జరుగుతుంది. ఇది దాటిన తర్వాత మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్‌కి లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అవుతుంది ఈ కెనాల్ మొత్తం. ఇటువైపు కూడా మీరు చూడండి దాదాపు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది ఇటంతా. ఈ కెనాల్ మొత్తం కంప్లీట్ అయిపోయి దీని పైన గ్రీన్ బఫర్ జోన్స్ కూడా కంప్లీట్ అయితే చూడ్డానికి చాలా బావుంటుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్ అయితే కర్వ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కర్వ్ అయ్యే చోటే సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎండింగ్ వైపే N17 రోడ్‌కి కనెక్ట్ అవుతుంది గదా! అక్కడే ఈ కెనాల్ అయితే ఎండ్ అయిపోతుంది. అంటే E3 N17 రోడ్ జంక్షన్‌తో ఈ క్యాపిటల్ రీజన్‌లో అయితే ఎండ్ అయిపోతుంది. దీన్ని ఇలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వైకుంఠపురం అయితే ఉంటుంది. వైకుంఠపురం దగ్గర ఒక రిజర్వాయర్ కడతారు గదా! ఆ రిజర్వాయర్‌లో ఇది కలిసిద్ది. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే కన్‌స్ట్రక్షన్ చేస్తారో అక్కడితో ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం ఎలా కనిపిస్తుంది ఏరియా మొత్తం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.